అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఏసీ అవుట్‌డోర్ లోపల ఉండే కంప్రెసర్ అనమాట. ఈ కంప్లెయింట్ ఏంటో తెలుసుకోకపోతే ప్రతి ఏసీలో కూడా ఈ కంప్లెయింట్ వస్తుంది. చేతులారా 10,000-15,000 రూపాయలైతే మీరే ఖర్చు పెట్టుకోవాల్సొస్తుంది. సో, ఈ కంప్రెసర్‌లో ఉన్న ఈ కంప్లెయింట్ మాకెలా తెలిసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైనా ఏసీ సర్వీసింగ్ చేసినప్పుడు దాన్ని ఇండోర్, అవుట్‌డోర్ మొత్తం అయితే కిందకి ఇప్పేస్తాం అనమాట. అవుట్‌డోర్‌లో ఫ్యాన్, మోటార్, బోర్డు అన్నీ తీసేసి ఓపెన్‌గా సర్వీస్ చేస్తూ ఉంటాం. అలా చేసే ప్రాసెస్‌లో ఈ కంప్రెసర్‌ని అయితే మేము చూసాం. ఇది ఒక ఏసీలోనే కాదు, ప్రతి ఒక 2, 3 ఏసీల్లో మాకైతే కనిపించింది. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఏసీ సర్వీసింగ్ చేసేటప్పుడు కంప్రెసర్ ఎలా ఉందో చూసుకోండి. ఇలా రస్ట్ పట్టేసే కంప్లైంట్ రావడానికి గల కారణం ఏంటంటే, ఏసీ లోపల సౌండ్ రాకుండా మనకి కంపెనీ వాడు దీనికి ఒక మ్యాట్ అయితే ఇస్తాడనమాట. ఆ మ్యాట్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే రెయిన్‌లో ఉన్నాయో, అవుట్ సైడ్ ఉన్న కంప్రెసర్లు అయితే ఉన్నాయో, అవి ఎప్పుడు కూడా వర్షంలో తడిచి చెమ్మ దాని లోపల ఉండిపోవడం వల్ల సో ఇలా కంప్రెసర్ తుప్పడిపోతుందనమాట. సో అర్జెంట్గా ఎప్పుడైనా మీ ఏసీ ఈ మధ్యకాలం నిప్పినప్పుడు లోపల ఉండే ఈ 3 మ్యాట్లు కూడా తీసి అవతల పడేసింది. సో ఎందుకంటే ఇది వర్షంలో ఉన్న కంప్రెసర్కి ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదన్నా దానికి ఒక కవరేజ్ ఉన్నదైతే పర్లేదు, లేకపోతే దానివల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. దానికైతే మీరు తర్వాత తీసేసిన తర్వాత అలాంటి రస్ట్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఎలాంటి రఫ్ చేయకుండా ఇలా ఒక స్ప్రే బాటిల్ కూడా తెచ్చుకొని ఖచ్చితంగా ఇప్పుడు కనీసం మీకు ప్రెజెంట్ రన్ అవ్వాలనుకున్నా కానీ దాన్ని అయితే ఇలా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ రస్ట్ ఇంకా పెరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే కాకుండా మీరు ఈ పెయింట్ దీనికి స్ప్రే చేసే టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఉన్న ఆ రస్ట్ని గీకడం కానీ, లేదంటే ఏదైనా పేపర్తో కొట్టడం, లేదా బ్లేడ్తో రఫ్ చేయడం ఇలాంటిది అయితే ఖచ్చితంగా చేయకూడదు. చేస్తే మీరు వర్క్ చేస్తూ ఉండగానే ఇది బెజ్జం పడిపోతుంది. సో పడిందంటే ఇందులో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు పోద్ది. 100% కంప్రెసర్ కూడా ఇక పనిచేయదు. సో కాబట్టి ఆ ఉన్న రస్ట్నే ఎక్కువ ఉంటే జస్ట్ ఇలా చేత్తో ఎంత వస్తే అంత తీసి పక్కన పడేసి రిమైనింగ్ అంతా అలా వదిలేసి దానిపైన ఇలాంటి ఒక స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఈ రస్ట్ ఇంకా ఎక్కువ పెరగకుండా అంతటితో ఆగుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత కూడా మీకు కంప్రెసర్ ఈజీగా ఒక 5 to 6 ఇయర్స్ అయితే రన్ అవుతుంది. సో ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఎందుకంటే అన్ని కొత్త వస్తువులు వేసుకోవాలంటే రూపాయి పాపాయి కాదు, ఇవి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. సో కాబట్టి తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక మమ్మల్ని అడగండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో అయితే నేను చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.